హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం తీసుకుంటున్న ఫుడ్లో బాడీకి కావాల్సిన కాల్షియం ఉండట్లేదు. మోస్ట్లీ చాలా మంది బయట ఫుడ్ తింటున్నారు, కానీ అది బాడీకి అంత మంచిది కాదు. మన బాడీలో గనక సరిపోయేంత కాల్షియం లేకపోతే బోన్స్ వీక్గా అవ్వటానికి అవకాశం ఉంది. ఈ బోన్స్ని న్యాచురల్గా ఎలా స్ట్రాంగ్గా ఉంచాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియో గనక మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? బాడీలో బోన్స్ని 3 కేటగిరీస్గా మారుతాయి: చైల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్ అండ్ యంగర్ ఏజ్. చైల్డ్ ఏజ్ అంటే 5 years లోపు ఉన్న పిల్లలకి మొత్తం 300 బోన్స్ ఉంటాయి. మిడిల్ ఏజ్లో ఉన్నవారికి 270 బోన్స్ ఉంటాయి. యంగర్ ఏజ్లో ఉన్నవారికి 206 బోన్స్ ఉంటాయి. హ్యూమన్ బాడీలో ఎక్కువగా 3 types ఆఫ్ బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్, బోన్స్ అంటే బాడీలో బోన్స్ వీక్ అయిపోవటం. ఇది ఎలా జరుగుతుంది? జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కావాల్సిన కాల్షియం లేనప్పుడు బోన్స్లో ఉన్న కాల్షియంని బ్లడ్ తీసుకుంటుంది. దానివల్ల బోన్స్ వీక్ అవ్వటం, నడుస్తున్నప్పుడు మోకాలు నొప్పి వస్తాయి, బాడీ వీక్గా అయిపోతుంది, మన బాడీ పోస్టర్ పాడవుతుంది. బోన్స్లో కాల్షియం లేకపోవడం వల్ల చిన్న దెబ్బ తగిలినా బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. సెకండ్ పాయింట్, లో జెల్ ఇన్ బోన్స్. మన బాడీలో బోన్స్ అటు ఇటు ఫ్రీగా అండ్ స్మూత్గా కదలటానికి ఈ బోన్స్ మధ్యలో ఉన్న జెల్ చాలా అవసరం. ఒకవేళ ఈ జెల్ గనక తక్కువ ఉంటే బోన్స్ మధ్యలో గ్యాప్ డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అవ్వడం వల్ల జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. మీరు కూర్చొని లెగిసినప్పుడు జాయింట్ మధ్యలో సౌండ్స్ గనక వస్తే మీ బోన్స్ మధ్యలో జెల్ తగ్గుతుంది అని అర్థం. థర్డ్ పాయింట్, ఇన్ఫ్లమేషన్. బాడీలో ఉన్న బోన్స్ అండ్ జాయింట్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అవుతాయో అప్పుడు మన బాడీలో పెయిన్ మనకి తెలుస్తుంది. మనం పెయిన్ కిల్లర్స్ని యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అసలు బోన్స్ని ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అని తెలుసుకుందాం. మనం తీసుకునే ఫుడ్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ పప్పులు తినడం చాలా మంచిది, ఎందుకంటే అన్ని పప్పుల్లో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే నట్స్ కూడా తినచ్చు. కాజు, ఆల్మండ్, వాల్నట్స్ ఇవి కూడా తినచ్చు. ఇంకా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సోయా సీడ్స్ కూడా తినచ్చు. వీటిల్లో మీరు ఏమి తినాలనుకున్నా డైరెక్ట్గా తినడం కరెక్ట్ కాదు. మినిమం 6 to 7 hours నానబెట్టిన తర్వాత తినడం బాడీకి, బోన్స్కి చాలా మంచిది. ఎక్కువగా టీ అండ్ కాఫీ తాగడం వల్ల కూడా బోన్స్ అరిగిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే కాఫీలో కెఫెన్ ఉంటుంది. ఇవి బోన్స్కి కావాల్సిన ప్రోటీన్స్ని అడ్డుకుంటాయి. మన బాడీలో బోన్స్కి పర్ డే 1000 mg కాల్షియం అవసరం అవుతుంది. అంతేకాదు, బోన్స్ 50% ప్రోటీన్తోనే స్ట్రాంగ్ అవుతాయి. అందుకోసం డైలీ పాలు, పెరుగు, పన్నీర్ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ కాల్షియం ఇస్తాయి. డైరీ ప్రొడక్ట్స్లో కాల్షియం అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. డైలీ మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఆకుకూరల్లో కూడా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు మధ్యాహ్న భోజనంలో లాస్ట్లో డైలీ పెరుగన్నం తినటం మంచిది. అది బాడీని కూల్గా ఉంచుతుంది అండ్ బాడీకి కావాల్సిన కాల్షియంని కూడా ఇస్తుంది. కొంతమంది బాడీ వెయిట్ లూజ్ అవ్వటం కోసం ఆయిల్ని యూజ్ చేయటం మానేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. బాడీలో కూడా ఆయిల్ అవసరం, కానీ మీరు రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయటం మంచిది. మీరు గ్రౌండ్ నట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ప్రిఫర్ చేయటం మంచిది. చాలామంది కాల్షియం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు. కాల్షియం ట్యాబ్లెట్స్ని మీరు వాటర్తో వేసుకోవటం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. వాటర్తో కాల్షియం ట్యాబ్లెట్స్ని వేసుకోవడం వల్ల కాల్షియం ట్యాబ్లెట్స్ బాడీలో అబ్జర్వ్ అవ్వవు. అవి ఒక స్టోన్లా ఉండిపోతుంది. అది వేస్ట్ రూపంలో బయటికి వచ్చేస్తుంది. కాల్షియం ట్యాబ్లెట్స్ని ఎప్పుడైనా మిల్క్తో వేసుకోవడం మంచిది. పాలతో వేసుకోవడం వల్ల ఈ కాల్షియం ట్యాబ్లెట్ బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హమ్మస్ని యూజ్ చేయడం కూడా చాలా మంచిది. ఈ హమ్మస్ని చపాతీ ఆర్ బ్రెడ్తో కలిపి తింటే బోన్స్కి చాలా మంచిది. ఈ హమ్మస్ రెసిపీని ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పీనట్స్ తినటం కూడా చాలా మంచిది. పీనట్స్ని సాల్ట్ వాటర్లో బాయిల్ చేసి తినటం వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. మనం పడుకునే ముందు పాలు తాగటం కూడా బోన్స్కి చాలా మంచిది. అంతేకాదు, పాలల్లో ప్రోటీన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. పడుకునే ముందు పాలు తాగడం వల్ల బాగా నిద్రొస్తుంది. బోన్ స్ట్రాంగ్ అవటానికి ఆయుర్వేదిక్లో ఒక టిప్ ఉంది, అది ఏంటో మీకు చెప్తాను.
నువ్వులు బెల్లం కలిపి లడ్డూ చేసుకొని తినటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. నువ్వులు బెల్లం రెండు బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ నువ్వుల లడ్డూని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్ల నువ్వులైనా పర్లేదు. నువ్వులని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బెల్లం, నువ్వులు ఏ క్వాంటిటీ తీసుకున్నారో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి. బెల్లంని పాకం చేసుకొని ఫ్రై చేసిన నువ్వుల్ని ఈ బెల్లం పాకంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లడ్డూ చేసి పెట్టుకోండి. ఈ లడ్డూ త్వరగా పాడవు. రోజుకి 2 మార్నింగ్ 1 నైట్ 1 తినటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ నువ్వుల లడ్డూ తినడం వల్ల బోన్స్కి మంచిది అని ఆయుర్వేదిక్లోనే కాదు, మెడికల్ రీసెర్చ్ టీం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. ఫ్రెండ్స్, లాస్ట్లో ఒకసారి మనం చెప్పుకున్న మెయిన్ పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం. డైరీ ప్రొడక్ట్స్ ఎగ్జాంపుల్ పాలు, పెరుగు, పన్నీర్ యూజ్ చేయటం. సెకండ్, పప్పులు, నట్స్ అండ్ సీడ్స్ 6 to 7 hours నానబెట్టి తినడం. థర్డ్ పాయింట్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినటం. ఫోర్త్ పాయింట్, కాల్షియం టాబ్లెట్స్ యూజ్ చేసేవాళ్ళు వాటర్తో కాదు పాలతో వేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, నువ్వుల లడ్డూలు తినడం చాలా మంచిది. ఈ 5 పాయింట్స్ కనుక మనం అలవాటు చేసుకుంటే మన బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు అండ్ జాయింట్ పెయిన్స్కి తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.